ఈరోజు చాలామంది ఊహలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. గడిచిపోయిన గతాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యక్తితో ఉంటే నా జీవితం బాగుండేది, ఆ వ్యక్తి నన్ను ప్రేమించాడు, ఆ వ్యక్తి నన్ను ప్రేమించింది కాబట్టి మా జీవితం బాగుండేది అనేటువంటి ఊహలో ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి ఊహ రియాలిటీలోకి వచ్చుంటే నీ ఊహ ఏమయ్యేదో, నిజమయ్యేదో అబద్ధమయ్యేదో. కానీ దేవుడు దాని నుంచి తప్పించి నీకు జతపరిచిన వ్యక్తితో నీవు సరైన జీవితం జీవించట్లేదు అని అంటే దానికి కారణం ఏంటి? ఆ ఊహ మాత్రమే. ఆ ఊహ రియాలిటీలోకి వస్తే ఏమయ్యేదో ఎవరికీ తెలీదు. ఎందుకంటే భవిష్యత్ మొత్తం ఎరిగినవాడు దేవుడు. మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా జరగాలనేది అనేది ప్రభువైన యెహోవా తన యొక్క చిత్తానుసారంగా జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు.